మొగుడు చూడలేడని తాను గూడా లోకాన్ని చూడొద్దని నిర్ణయం తీసుకున్న భార్య. ఇది ప్రేమ గాదుల్లా, ఇది మహాభారతాన్నే మార్చిన త్యాగం. చెల్లెకి జరిగిన అన్యాయాన్ని చూసి తట్టుకోలేని అన్న పగ ఏడుదాకా దారితీసింది. ఎంతమంది జీవితాల్ని నాశనం చేసింది. ఆ గాంధార రాజు రాణి లగ్గానికి ఎట్లొప్పుకున్నారు? మరి శకునికి ముచ్చట తెలిసిందా? తెలిస్తే ఆయన లొల్లి పెట్టిండా లేదా? గాంధారికి నిజం తెలిసిందా అనేది ముంగటి ఎపిసోడ్ లో చెప్పిన. కొత్తగా చూసేటోళ్ళు అది చూసి ఇయాలంటి కథ చూస్తే మీకు మంచిగా అర్థమైతది. ఇక ఆలస్యం ఎందుకు, మనం కథలకు పోదాం. శకుని అలా నాయనతోటి అన్న ముచ్చట గాంధారికి తెలుస్తది. ఆమె ఉడక ఇంటది మొత్తం. ఇక ఎంబడే ఆడికి ఉరికిపోయి మస్తు ఏడుస్తది. ఇక శకుని వచ్చి గిట్లా అంటాడు, ఏడవక చెల్లే నేను ఉండంగా నీకు గుడ్డైనతోటి లగ్గం కానిస్తానా అని అంటాడు. ఇక గాంధారి ఏడ్చుకుంటా గిట్లా అంటది, అన్న నేను మస్తు కలలు గన్ననే మా ఆయనతోటి బతికెంత మంచిగా ఉంటదని ఒక్కళ్ళు గుడక చెప్పలేరు ఆయన గుడ్డాయన అని అని అంటది గాంధారి ఏడ్చుకుంటారు. ఏం మాట్లాడుతున్నావు చెల్లె, ఆయనతోటి ఏమన్నా నీకు లగ్గం అయిందా? మా ఆయన అని మాట్లాడుతున్నావు. నేను అస్సలు గాని ఆయనతోటి లగ్గం ఎంతటి కొట్లాటకైనా సరే, ఎంతటి నాశనానికైనా సరే నేను తయారు గాని నీకు మాత్రం ఆయననిచ్చి లగ్గం నేను చెయ్య అని అంటాడు. పాపం గాంధారన్న మాటలు వింటే మన గుండె తరుక్కపోతుందిలా. ఏమన్నదంటే, అన్నా నువ్వు ఏడవకు, ఇది నా తలరాత, ఏం చేస్తాం చెప్పు. ఒక రాజుకి బిడ్డ ఊటుట్లేనే నాకు ఈ శాపం కలిగింది. పాపం నాయన ఏం చేస్తాడు చెప్పు. ఒక రాజు లెక్క నిర్ణయం తీసుకుంటూ ధర్మం తోటి పోయిండు. నేను ఒప్పుకోనంటే నడుస్తుందా? మన ప్రజలకు అన్యాయం కాదా? రాజ్యమే నాశనం అవుతుంది కదనే అన్న. అందుకే ఒక రాకుమార్ లెక్క నేను కూడా ఒప్పుకున్నా. నాయన నేర్పిన సంస్కారము బిడ్డలకు ఆస్తి లెక్క అంటారు. ఇక నాయన సంపాదన కష్టమంతా కొడుకులకు ఆస్తి లెక్క అంటారు. నాయనకు మచ్చదేనన్నా నేను మన రాజ్యం కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తా నేను అని అంటది. ఇక గిట్లాంటది గాంధారి కోపంతో, అన్న రేపు పొద్దుగలనే హస్తినాపురం పోదాం అని నాయనకు చెప్పు, అన్ని తయారు చెయ్యుర్రి లగ్గానికి అని అంటది. ఇక తెల్లారంగా అందరూ పోతారు పిల్లని తోలుకొని హస్తినాపురానికి. ఆడనేమో ధృతరాష్ట్రుడు పెళ్లి కొడుకు కలలు కంటాడు ఇక మస్తుగా గాంధారి ఇట్లుంటది అట్లుంటది అని. ఇక పాండు తమ్ముడు కదా, పాండురాజుతోటి గిట్లా అంటాడు, చూసినావు ఆ పాండు ఎంత మంచిగా తయారు చేసిర్రు నా లగ్గానికి, మొత్తం దారాల దగ్గరికి వెళ్ళి ఈడ మండపం దాకా మొత్తం పువ్వులు వర్షిర్రు, తీరొక్క పువ్వు ఇక మన ప్రపంచంలా ఈ పువ్వు లేదు ఇంట్లో అన్నది లేనే లేదు అని అంటాడు. ఇక పాండురాజు గిట్లా అనికొస్తాడు, ఇవన్నీ నువ్వు ఎట్లా గుర్తుపట్టినవే అన్నా అని అంటాడు. ఇక ధృతరాష్ట్రుడు మంచి ముచ్చట చెప్తాడు, పాండు కళ్ళు ఒక్కటి కనబడకపోతే ఏం తెలియదు అనుకున్నావా, మన చెవులు స్పర్శ వాసంతో అన్ని పసిగడతా నేను, కావాలంటే చూడు ఈడికేళ్ళి మండపానికి కరెక్ట్ 30 అడుగులు ఉంటాయి అని అంటాడు. పాండురాజు లెక్క పెట్టి అవ్వన్న కరెక్ట్ చెప్పినావు అని అంటాడు. ఇక గాంధార పొల్లస్తారు, ఇక ఎదురు పొల్ల లెక్క అనుకోరు మన తెలంగాణ భాషల. గాంధారి లోపలికి అడుగు పెట్టంగానే అందరు పరిశాన్ అవుతారు, అట్లే పీరిపోతారు. ఇక రాజమాత అంటది, ఆగు ఆన్నే, ఏం చేసినావు నువ్వు, ఆ కళ్ళకు బట్ట ఎందుకు కట్టుకున్నావు, నువ్వు మమ్మలను ఎక్కిరిద్దామని అనుకొని వచ్చిర్రా, ఎంత ధైర్యం ఉంటే ఇట్లా చేస్తారు చెప్పు గాంధార రాజా అని అంటది. ఇక గాంధార రాజు ఇట్లా చెప్తాడు, ఏం చెప్పాలి రాజమాత, ఎంత సంజాయించినా నా బిడ్డిని లేదు, నేను ప్రతిజ్ఞ చేసిన నాయన నా పానం పోయినా దాన్ని వెనకకు తీసుకోను అని అంటది. మొత్తము సచ్చేదాకా అట్లే ఉంటదట మాట మీద అని గాంధారి రాజు చెప్తాడు. ఇక భీష్ముడు అందుకుంటాడు, అమ్మ గాంధారి నువ్వు రాజు పెళ్ళామంటే ఎట్లుండాలి ఏం కథ అని మొత్తం తెలుసుకోలేవు కదా, మా రాకుమారుడు కళ్ళు కనబడాయని తెలుసు, ఆయనకు నువ్వు తోడైతావనే కదా నిన్నిచ్చి లగ్గం చేద్దామని అనుకున్నాం మేము, నువ్వు చేసింది తప్పు అని అంటాడు భీష్ముడు. ఇక అప్పుడు రాజమాత అంటది, మమ్మలను అవమానించిన పిల్ల మాకు అవసరం లేదు, మా రాకుమారునికి ఆమెనే సర్వమయ్యి ఏ లోటు లేకుండా చూస్తుందని అనుకున్నాం, కానీ ఈమె కూడా కండ్లకు బట్ట కట్టుకొని వచ్చి గుడ్డెమ్మ లెక్క ఉంటానుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పుర్రి అని అంటది. ఇక ధృతరాష్ట్రుడు గట్టి కొడతాడు, నాకు ఈ పిల్లని లగ్గం చేసుకున్నాడు అసలు ఇష్టం లేదు, నాకు అద్దు అని అంటాడు. గాంధారి ఏడ్చుకుంటా ఇట్లా అంటది, మామ భీష్మ నేను చెప్పేది ఒక్కసారి నుర్రి అందరూ, ఎన్కషీరి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అని అంటది. నా మొగుడు చూడలేని లోకం నేను గుడక చూడ, ఆయనకు దక్కని ఆనందం ఏది గుడక నాకద్దు, ఆయన కష్ట సుఖాలల్లా అన్నిట్లల్లా పాలు పంచుకుంటా నేను అని ఏడ్చుకుంటా చెప్తది గాంధారి. ఏం మాట్లాడుతున్నావు గాంధారి, ధృతరాష్ట్రునికి సూపు లేదని నీ సూపు అన్ని ఆయనకు తెలిసేటట్టు చేస్తాయని నిన్నిచ్చి లగ్గం చేద్దాం అనుకున్నాం, పక్కకెళ్ళి అన్ని నువ్వు చెప్తావు కదా అని అనుకున్నాం. ఇక గాంధారి గిట్లా అంటది, ఒక సూపు లేనోని బాధ ఇంకొక సూపు లేనోనికే
తెలుస్తది. అది అనుభవంతోటి వస్తది. ఇంకా ఏ రకంగా గుడక మనకు తెలవది. ఆయన ఉన్న తీరులోనే నేను గుడుకుంటా. దయచేసి అందరు నన్ను అర్థం చేసుకోనీకి చూడుర్రి. నాకు ఒక్క అవకాశం ఇయ్యుర్రి. మీ కురువంశానికి నూరుగురు కొడుకులనిచ్చే అవకాశం నాకు ఇయ్యుర్రి. నేను మా రాజ్యాన్ని ఇడిసిపెట్టొచ్చిన. నన్ను చూడుర్రి జర అనంటది. మీరు కాదంటే గిన్నే మంటలో దుంకి జస్తా అనంటది గాంధారి ఏడ్చుకుంటా. ఇక రాజమాత మంత్రిని పిలిచి ఇట్లా అంటది, ఏమంటావు మంత్రి, ఈ పిల్లకి ఇట్లా చేసుడు కరెక్టేనా అని అంటది. ఏమో రాజమాత, నాకు గుడక అంత గందరగోళం లెక్కుంది అని మంత్రి అంటాడు. ఇక ఆడున్నోళ్ళందరూ గాంధారి జై హో, గాంధారి జై హో అని అనుడు మొదలు పెడతారు. ఇక అందరికి ఇష్టమే ఉన్నట్టుంది, అంత కరెక్టే ఉన్నట్టుందని లగ్గం చేస్తారు అందరు కలిసి. ఇక లగ్గమైనాక ఎక్కడోళ్ళు అక్కడ పోతారు. ధృతరాష్ట్రుడు గాంధారి తోటి మంచిగుంటాడా లేక కోప్పడతాడా అట్లా చేసిందని? గాంధారి కండ్లకు బట్ట కట్టుకొని ముంగటి కాలం మొత్తం ఎట్లా బతుకుతుంది ఏంది అనేది మనం తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఇక ఇయాల కథ మీకు నచ్చిందా లేదా, మంచిగా చెప్పిందా లేకపోతే మనం మిస్ చేసిందా అన్నది నాకు కామెంట్ లో చెప్పుర్రి మరవకుర్రి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయుర్రి. ఇంకా మహాభారతం మొత్తం మన తెలంగాణ యాసలు వినాలని అనుకుంటుర్రా? ఎంబటే తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్ అని మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయుర్రి. ఉంటా మరి, శనార్థులు.